హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత మన ప్రపంచం ఎలా చేంజ్ అయ్యింది. సో, ఈ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. హౌ ద వరల్డ్ చేంజ్డ్ ఆఫ్టర్ చాట్‌జీపీటీ. సో, చాట్‌జీపీటీకి ముందు ప్రతీది కూడా మనం త్రూ టెక్స్ట్ బుక్స్ ద్వారా లేదంటే ఎవరినైనా అడిగి తెలుసుకునేవాళ్ళం. లేటర్ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత కంప్లీట్‌గా ఎనీ ఇన్ఫర్మేషన్ మన ఫింగర్ టిప్స్‌లోనే దొరికేస్తుంది. సో, దీని గురించి ఈరోజు టాపిక్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో, వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. పైథాన్ లైవ్ బ్యాచ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. యాస్ ఆఫ్ నౌ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత ప్రపంచం ఎలా మారింది దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌లో ఏమేం చేంజెస్ చూసాం? బిఫోర్ చాట్‌జీపీటీ మనం ఆన్సర్స్ కోసం మాన్యువల్‌గా సెర్చ్ చేసేవాళ్ళం. సో, ఇప్పుడు మనకి ఏదన్నా ఒక డౌట్ ఉంది అంటే ఇంటర్నెట్ ఉండేది కాబట్టి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసేవాళ్ళం. మనకు రిజల్ట్స్ అయితే వచ్చాయి. బట్ ఇది చాలా లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్. సరైన ఆన్సర్స్ కూడా మనకి దొరికేవి కాదు. రిలవెంట్ ఆన్సర్స్ వచ్చేవి కావు. ఒకవేళ వచ్చినా కూడా మనం అవి ఫైండ్ ఔట్ చేసి మొత్తం డీకోడ్ చేసేందుకు టైం పట్టేది. లేకపోతే ఆల్రెడీ దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళని వాళ్ళ దగ్గరికెళ్ళి నేర్చుకున్నాం. బట్ ఆఫ్టర్ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత మనకు ఇన్‌స్టంట్ ఎక్స్‌ప్లనేషన్స్ అయిపోయినాయి. కంప్లీట్‌గా మనం ఒక చిన్న ప్రాంప్ట్ కూడా కరెక్ట్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన క్వెషన్ అక్కడ పేస్ట్ చేస్తుంటే అదే ఆన్సర్ ఇస్తుంది. రిలవెంట్ ఆన్సర్స్. లేటెస్ట్ వెర్షన్స్ వచ్చేసరికి చాట్‌జీపీటీ 1.0 నుంచి ఇప్పుడొచ్చిన లేటెస్ట్ వెర్షన్స్ వరకు చాలా ఇంప్రూవ్‌మెంట్ అయింది చాట్‌జీపీటీ అనేది. ఇన్‌ఫాక్ట్ మన మొబైల్స్‌లో కూడా ఏఐ టూల్స్ ఇంప్లిమెంట్ అయిపోయినాయి. గూగుల్ జెమినీ అని చెప్పి, చాట్‌జీపీటీ అప్లికేషన్స్ ఇట్లా చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే వచ్చింది. పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్కువైపోయింది. సో, మీరు ఒకళ్ళ దగ్గరికెళ్లి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరే సెల్ఫ్‌గా నేర్చుకోవచ్చు. పర్సనలైజ్డ్ లెర్నింగ్ మాట. సో, ఇంతకుముందు ఒక మెడిసిన్ మనం తీసుకున్నామంటే, ఆ మెడిసిన్ దేని గురించి, ఎప్పుడు వాడాలి, ఏంటి అనేది డాక్టర్ లేదా ఫార్మసీ వాళ్ళని అడిగేవాళ్ళు. ఇప్పుడు సింపుల్‌గా డ్రగ్ తెలిస్తే చాలు. చాట్‌జీపీటీలో ఆ డ్రగ్ నేమ్ ఎంటర్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది దాని గురించి. సో, ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది మనం చూడొచ్చండి. సో, మన కోడింగ్‌లో, ప్రాజెక్ట్స్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. సో, లైక్ ఫాస్టర్ కోడింగ్ మన ప్రాజెక్ట్ గైడెన్స్. సో, కోడింగ్‌లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఫిక్స్ చేస్తుంది. కోడింగ్‌లో ఏదైనా డౌట్ ఉన్నా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ప్రాజెక్ట్ గైడెన్స్ కావాలన్నా కూడా అదే ప్రాజెక్ట్ చేసి మరి మనకి ఇస్తుంది. ఇంత ఇంప్రూవ్‌మెంట్ అయితే మనం చూడొచ్చండి. సో, ఏ అసిస్టెంట్స్ ద్వారా స్టూడెంట్స్ చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటున్నారు. అండ్ డౌట్స్ కూడా త్వరగా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు. ఇంకా ఎన్హాన్స్ అవుతున్నారు. ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి ఏంటి అనేది ఏఐ రావడం వల్ల. మరి జాబ్స్‌లో, వర్క్‌లో ఎలాంటి చేంజెస్ చూస్తామంటే, ప్రొడక్టివిటీలో ఏఐ అనేది చాలా ఇంప్రూవ్ అయిందండి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కాంటెంట్ రైటింగ్, కస్టమర్ సపోర్ట్, డేటా అనాలిసిస్. ఇక వీటిల్లో చాలా ఏఐ అనేది ఇంప్రూవ్ అయింది. సో, ఏఐ జనరేటెడ్ కోడ్స్ వచ్చేస్తున్నాయి. ఆటోమేటెడ్ రిపోర్ట్స్ ప్రొవైడ్ వస్తున్నాయి మనకి. స్మార్ట్ చాట్ బోర్డ్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో, రిపిటేటివ్ టాస్క్స్ అనేవి ఆటోమేటెడ్ అయిపోయినాయండి. చాలా రిపిటేటివ్ టాస్క్స్ అనేవి ఆటోమేటెడ్ అయిపోయినాయి. సో, లైక్ ఇప్పుడు డేటా ఎంట్రీ జాబ్స్ కానివ్వండి, కస్టమర్ సపోర్ట్ గాని, అప్లికేషన్ సపోర్ట్స్ గాని వీటిలన్నిటిలో కూడా ఈ బాట్స్ ఎక్కువైపోయినాయండి. స్మార్ట్ చాట్ బోట్స్. సో, వర్క్ లైఫ్‌లో చాలా వరకు ఏఐ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో, బిజినెస్ అండ్ క్రియేటివిటీకి ఎట్లా ఇంపాక్ట్ అయిందంటే, బిజినెసెస్‌లో ఏఐని ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నారంటే, మార్కెటింగ్ కాంటెంట్ కోసం చూస్తే గనక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఏఐ జనరేటెడ్ వీడియోస్ చాలా వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే కొన్ని ఏఐ జనరేటెడ్ వీడియోస్‌కి సబ్‌స్క్రిప్షన్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. సో, అంత మార్కెటింగ్ అయిపోయింది. మార్కెటింగ్ కాంటెంట్, ఈమెయిల్ జనరేషన్‌లో కూడా. సో, ఇంతకుముందు ఒక ఈమెయిల్ పంపించాలంటే, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మనకు టఫ్ అయ్యేది. ఇప్పుడు సింపుల్‌గా ఏఐలో మనం ఒక మెయిల్ పంపించాలని ఒక ప్రాంప్ట్ ఇస్తుంటే సబ్జెక్ట్‌తో సహా, సబ్జెక్ట్ ఏం పెట్టాలి, కింద మెయిల్ ఏం పెట్టాలి అనేది డీటెయిల్‌గా పంపిస్తున్నారు. సో, వర్క్ ఫ్లోస్‌లో ఆటోమేషన్ అవుతుంది. కస్టమర్ సపోర్ట్స్ అంతా ఏఐ చూసుకుంటున్నాయి ఇప్పుడు. సో, క్రియేటర్స్ అట్లా యూట్యూబ్ స్క్రిప్ట్స్ కోసం, డిజైనింగ్ ఐడియాస్ కోసం, వీడియో ఎడిటింగ్ అసిస్టెన్స్ కోసం, క్యాన్వా చూసుకున్నారంటే క్యాన్వాలో కంప్లీట్‌గా ఏఐ ఇంప్లిమెంట్ చేశారు. సో, ఏఐ ఉండడం వల్ల టైం రెడ్యూస్ అవుతుంది. ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది బిజినెస్ అండ్ క్రియేటివిటీలో. ఎక్కువగా ఏం చేసింది లైక్ కంక్లూషన్ చెప్పాలంటే ఎక్కువగా ఏం చేసిందంటే, వర్క్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయిందండి. స్పీడ్ ఆఫ్ వర్క్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఫాస్ట్‌గా ఇంప్రూవ్ అయిందన్నమాట.
సో నాలెడ్జ్కి యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది. మనం ఏదైనా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు మనకు చాలా యాక్సెస్ అనేది ఈజీ అయిపోయింది అనమాట. రొటీన్ టాస్క్స్ ఆటోమేషన్ అనేది అయిపోయింది. సో రియాలిటీకి వస్తే ఏ అనేది కంప్లీట్గా హ్యూమన్స్ అయితే రిప్లేస్ చేయలేదు, రిప్లేస్ చేయదు కూడా. బట్ ఎఫెక్టివ్గా ఏఐని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు. సో ఫాస్ట్గా గ్రోయింగ్, సో గ్రో అవుతున్నారు పీపుల్ ఎవరైతే ఏఐని యూజ్ చేస్తున్నారో. లైక్ మూవీస్లో యూజ్ చేస్తున్నారు, కోడింగ్లో యూజ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, ఫైనాన్స్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, మిషనరీస్లో యూజ్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో యూజ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డొమైన్లో ఏఐ అనేది యూజ్ చేస్తున్నారండి. కాంటెంట్ క్రియేషన్ యూజ్ చేస్తున్నారు, స్క్రిప్ట్స్ ఇంప్రూవ్మెంట్ యూజ్ చేస్తున్నారు. సో ఏ అనేది చాలా అయితే చేంజ్ అయింది. సో ఒక ఏ ఏఐఎంఎల్ కానీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో మీకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా, ఏ రిలేటెడ్గా మీకు ఫస్ట్ రావాల్సింది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగు లాంగ్వేజ్లో ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఒక ఆన్లైన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. సో కోర్స్ ఒక అప్డేట్ వచ్చేసరికి పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జూన్ 10th నుండి అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ ఫ్రేమ్వర్క్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. 45 days కోర్స్ డ్యూరేషన్ అండి. కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుంది. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. కోర్స్ యొక్క సిలబస్ అనేది మన వెబ్సైట్కి విజిట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఆర్ కాంటాక్ట్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవరైతే ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో అయితే వాచ్ చేయండి. డెమో అండ్ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.